శ్రీధర్. జై శ్రీరామ్ గురుగారు. గురుగారు 1018 పేజీ గురుగారు. ఈరోజు 121 సర్గలో 68వ శ్లోకం గురుగారు. చిత్తమును దూరముగా తొలగింప మిగిలినదే నీ రూపము. నీవు అట్టి ఆత్మస్వరూపముననే స్థిరుడవై ఉండుము. అందులకై మననము అను ఉత్తమ ఉపాయమును బడసి ధ్యాననిష్ఠుడు కమ్ము అన్నారు గురుగారు. ఇక్కడ ఆత్మ గురించే మరణం చేయాలని అనుకోవాలి గురుగారు. ఈ ఆత్మజ్ఞానం ఇప్పుడు మనం ఏదైతే మనం వింటున్నామో గురువు గారి నోటి నుంచి, గురుగారు, దానినే మనం మననం చేస్తూ ఆ పనిలోనే ఉండాలి. సమయం, చోటు, సందర్భం సర్వం వాడాలి ఆ పనికే. నువ్వు ఇంట్లో ఉన్నా, కుటుంబంతో ఉన్నా, బంధువులతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, సహోద్యోగులతో ఉన్నా, బయట నడుస్తున్నా, ఇంట నిద్రిస్తున్నా, ప్రతి సమయంలో కూడాను అదే లక్ష్యం కలిగి ఉండి ఆ పనిలోనే ఉండాలి. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతిరనంతరం అని ఒక శ్లోకం ఉన్నది. భగవద్గీతలో కనిపిస్తుంది ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం వేరే విధంగా చాలా కాలం నుంచి చెప్పుకుంటూ వచ్చినా మీకు నేను దాన్ని సరిచేసి ఇవ్వడం అయింది. అలా కాదు, దీన్ని చూడవలసింది. ఇంతకుముందు మీకు గుర్తుండి ఉంటుంది అందరికీ. చెప్పారు గురుగారు. జ్ఞానము అభ్యాసం వల్ల శ్రేయస్సును ప్రసాదిస్తుంది, శ్రేష్టత్వాన్ని పొందుతుంది. జ్ఞానం ఎప్పుడైతే జ్ఞానాభ్యాసం ఎప్పుడైతే నిత్యం జరుగుతూ ఉన్నదో అప్పుడు నీవు చింతించే విషయాలలో శ్రేష్టత ఏర్పడుతుంది. అంటే నీ చింతనీయ విషయాలు మారిపోతూ ఉంటాయి. ఈ జ్ఞానం లేనప్పుడు నీకు చింతకు అందేదంతా లోక సంబంధమైన విషయం. జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానంలో శ్రేష్టత్వం వచ్చే కొలది ఆ పరమతత్వాన్ని చింతించడం అనేది మాత్రమే నీకు సిద్ధిస్తుంది. ఇది ధ్యానం యొక్క స్వరూపం. అందువల్ల మీ అందరికి చెప్పింది, ధ్యాని కానివాడు ఎవడూ లేడు, ధ్యానయోగి కానివాడు. సమస్తమైన జీవులు కూడా ధ్యానం నందే ఉన్నాయి. మాట్లాడగలిగేవి, మాట్లాడలేనివి, వినగలిగేవి, వినలేనివి కూడా, చూడగలిగేవి, చూడలేనివి కూడా ధ్యానం నందే ఉన్నాయి. ఇక వాటి జ్ఞానం యొక్క స్థాయిని అనుసరించి వాటి ధ్యేయ వస్తువులు, అంటే ధ్యానించబడే వస్తువుల యొక్క స్వరూపం మారిపోతూ ఉంటుంది. నేను మనిషిని అనుకున్నప్పుడు మనిషి యొక్క అవసరాలు నీకు ధ్యాన లక్ష్యాలు అవుతాయి. నేను శిష్యుణ్ణి అనుకున్నప్పుడు గురువు యొక్క ఆదేశం నీకు ధ్యాన లక్ష్యం అవుతుంది. నేను ముముక్షువుని అనుకున్నప్పుడు నేనేమిటి, పరమాత్మ ఏమిటి, ఈ బంధం ఏమిటి, ముక్తి ఎలా కలుగుతుంది అన్నది నీ లక్ష్యం అవుతుంది. ఇలా జ్ఞానాభ్యాసం చేసుకుంటూ వెళ్ళే కొలది నీవెవరో అన్న విషయంలో శ్రేష్టత్వం పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఆ పరిణామ క్రమంలో ఉత్తమమైన సంస్కారం అయి సంస్కృతమైన ఆత్మని దర్శించగలుగుతూ పోతావు. ఆత్మనిర్దేశాన్ని అనుసరించి ధ్యేయము, ధ్యానము కలుగుతాయి. కాబట్టి అభ్యాసం వల్ల, జ్ఞానాభ్యాసం వల్ల క్రమంగా ఆత్మయందు నీ చింతన నిలబడుతుంది. ఆత్మయందుల చింతన చిత్తరాహిత్యం అనే పేరుతోటి చెప్పబడుతుంది. ఆ విషయమే ఇక్కడ చెప్పారు. అర్థమైంది కదా? అర్థమైంది గురుగారు. అందువల్ల ధ్యానాత్, శ్రేష్టమైన ఆ ధ్యానం వల్ల, శ్రేష్టత్వాన్ని పొందిన ఆ ధ్యానం వల్ల కర్మఫల త్యాగం ఏర్పడుతుంది అని చెప్పారు. అంటే ఏమిటి? నేను చేశాను, నేను చేయలేదు అనే భ్రాంతి నుంచి బయటపడతావు. ఇది కర్మఫల త్యాగం అంటే. అంతేగాని ఎవరికో ఇచ్చేయటం కాదు, ఇంకొకడు లేడు. ధ్యానాత్ కర్మఫల త్యాగ
త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్ల శాంతి కలుగుతుంది. మరి ఇక్కడ నిజంగా త్యజించబడిందా? త్యజించడానికి, గ్రహించడానికి అన్య వస్తువు లేదని చెప్పి తెలియటమే పరమ త్యాగం, సాత్విక త్యాగం. అర్థమవుతుందా? ఇది అహంకార త్యాగం అన్నమాట. నీవు త్యాగం చేయవలసింది అహంకారాన్నే కానీ వస్తువులనే రూపంలో కనబడుతున్న భ్రాంతుల్ని కాదు. అవి భ్రాంతిమయం. భ్రాంతిలో నీకు పుట్టుకొచ్చినాయి, భ్రాంతి తొలగడంతో పోయింది. కళలో కనిపించినాయి, మెలకోగలగడంతో కళలో వస్తువులన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో అదేవిధంగా ఈ ప్రపంచం నీకు మాయమైపోతుంది. ఎప్పుడు ప్రపంచం మాయమైందో కర్మబద్ధత అనేది పోతుంది. కర్మలలో బంధించబడే కదా నువ్వు బాధలు పడుతూ ఉన్నావు. అవును గురుగారు. సో ఆ స్థితి కలుగుతుంది. త్యాగాత్ శాంతిరనంతరం, అప్పుడు శాంతి కలుగుతుంది అన్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఇంకా ఇది కలిగిందా నీకు మోహం అనే దానికి గురి కావు నీకు. అర్థమైంది? అర్థమైంది. ఇది తర్వాత అంతే గురుగారు. జై శ్రీరామ్. ఇంకెవరు ఉన్నారు నన్ను అడిగేవారు? చక్కగా వినండి వీటన్నిటిని, మాటి మాటికి వింటూ ఉండండి. పూర్వ ప్రశ్నలకి సమాధానాన్ని, ఇప్పటి ప్రశ్నల సమాధానాన్ని వీళ్ళు రోజుకు ఒకటి చొప్పున ఇక్కడి నుంచి ఇచ్చుకుంటూ వెళ్తారు. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచన లేకుండా, చేయకుండా, దాంట్లో మునగకుండా, దానితోటి ఏ పిల్లి తెలను గొరగటం కాకుండా లేచి ఈ సబ్స్క్రిప్షన్స్ చేయించండి, సభ్యుల్ని చేర్చండి. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అంటే దానికి వివరణ కూడా ఇచ్చాను నీకు నేను పోస్ట్లో. అవును గురుగారు. సో దాన్ని చూసుకొని నువ్వు ఆ వివరణను పొందవచ్చు. అదేవిధంగా చింతన చేయడానికి నీకు మనసు సహకరించకపోతున్నట్లయితే, చిత్తము ఈ పనిలో పడినట్లయితే నువ్వు దాని గురించి మాట్లాడవలసి వస్తుంది ఇతరుల దగ్గరికి వెళ్ళి. ఏం చెప్తారు ఇందులో, ఏముంది, ఏమిటి అన్నది. ఆ మాటలు నీకు సాధన అవుతాయి. అర్థమవుతుంది శ్రీజ? అవును నువ్వు గురుగారు. నువ్వు ఇప్పటికే ఆ పనిలో ఉన్నావు, చేస్తున్నావు బాగా. అలానే నీలాగానే శారద కూడా కొంత చేస్తూ ఉన్నది. తక్కిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పనిలో ఉండాలి. ఇదేదో ఒక యూట్యూబర్ మనం సబ్స్క్రిప్షన్స్ పెంచండి అని చెప్పే పని కాదు, ఇది మీ సాధన. మీరు ఎలా చేస్తారు మరి? గురువుగారి ఆశ్రమం దగ్గరికి వచ్చి సన్నిధిలో ఉండటమా? పలు కారణాలు కనిపిస్తున్నాయి దానికి ఆటంకాలుగా. పోనీ ప్రతిరోజు ముందుగా ఒక్క 5 శ్లోకాలేగా మనం చదువుతున్నాం, 5 శ్లోకాలైనా చదివి ఉంటున్నామా? అది కుదరడం లేదు. ఏ అభ్యాసం లేకుండా పని ఎలా జరుగుతుంది? జరగదు కదా. తత్వాలు వింటున్నామా? ఏదో పెట్టుకుంటున్నాం, లేకపోతే అసలు పెట్టడం లేదు. పెట్టిన సమయంలో దాన్ని విచారణ చేయడం లేదు, ఎందుకంటే వేరే పనులు చేసుకుంటూ వింటున్నాం కాబట్టి. ఎక్కడో చోట ఫిజికల్గా అయినది మొదలు కావాలి భౌతికంగా. ఈ పనిలో పడితే మెల్లగా అవతల వాళ్ళు అడుగుతారు ఇందులో ఏముంటుంది అని. నువ్వు చెప్పవలసి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే వ్యక్తీకరించడానికి అవసరం ఏర్పడుతుందో అప్పుడు అందులో ఉండే మాటలు వాడతావు, ఆ భావాలన్నింటినీ చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. అలా నీ మనసు మారిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు యూట్యూబ్లో మనం ఈ ఛానల్ ఓపెన్ చేసినా చేయకపోయినా మన 25-20 ఏళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నాం కదా. ఇవాళ కొత్తగా మనకి ఎందుకు సభ్యులు? అర్థమవుతుందా? ఇది మీ సాధనలో భాగంగానే వస్తున్నాయి ఇవన్నీ కూడా, మీకు చెప్పే ప్రతి ఒక్కటి కూడా. ఎందుకు నాకు ఏం పని ఇవన్నీ చేయటం? ఆ జాతకాలు చేతులు చూడడం, లేకపోతే వాస్తులు చూడడం, ఆ పనిలో నాకు హాయిగా నా ప్రపంచం నా చుట్టూ తిరుగుద్ది కదా. అవును. మరి ఫోన్లు కూడా ప్రక్కన పడేసి ఎందుకు ఉంచుతున్నాను? కానీ మీకోసం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? వాటి మీద ఆశ ఉంటే, అటువంటి పనులు ఆలోచనలు ఉంటే నేను ఇవన్నీ చేస్తాను కదా. ఎందుకు మీకు నమ్మకం కుదరడం లేదు? ఈ దీపం వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తారు? ఇప్పుడు ఇవి రికార్డ్ చేయమంటున్నాను. ఇంతకుముందు ఎన్నో వేల గంటల పాటు మన రవి రికార్డ్ చేసి ఉంచాడు, కానీ తీసేయమని చెప్పాను. అప్పుడు తీసేశారు వీటన్నింటినీ కూడా.
ఇప్పుడు రికార్డు ఉంచమంటున్నాను, ఎందుకంటే తర్వాత మీలో వినటానికి కుదురుతుందని. ఎంతకాలం ఇలా ఈ జీవితం అనేది ఈ లోకంలో ఇట్లా అనేది ఎవడు చెప్తాడు? ఎవరు కష్టం. చెప్పలేరు. చెప్పలేరు కదా. అందువల్ల అది నా జీవితం అని, ఈ జీవితం అని కాదు, ఏ జీవితం అయినా 1000 ఏళ్ళు ఉండొచ్చు, ఒక్క క్షణమే ఉండొచ్చు. ఈ రెంటికి భేదమేం లేదు నిజానికి. కానీ దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలనే మాట వాస్తవం కదా. అవును గురుగారు. ఎవరు నీకు చెప్తారు చెప్పు. నీకు మీటింగ్లు వినిపిస్తాయి, ప్రవచనాలు చాలా కనిపిస్తుంటాయి. చేతుల్లోకి తీసుకొని దగ్గరగా నీకుండే మాలిన్యాన్ని వ్యక్తిగతంగా మార్జనం చేసేవాళ్ళు ఎవరు? నీకు అవకాశం దక్కింది కదా, మాట విని ఆ పనిలో ఉండు. క్రమంగా అదే ఆ పరమమైన సుఖానికి దారితీస్తుంది. ఎందువల్ల నువ్వు చేసే పని మంచిదని చెప్పి నమ్మితే చెయ్యి, లేకపోతే చేయమాక. ఎవరు నిన్ను అడిగితే వాళ్ళు కాదంటే నొచ్చుకోవాల్సి వస్తుంది కదా, అది నీకెందుకు? అది భగవంతుడికి ఎదురయ్యే తిరస్కారం, నీకేం సంబంధం? అవును గురుగారు. ఉమ్. రీసెంట్ గా అలా జరిగింది గురుగారు. జరుగుతాయి, జరగకుండా ఎలా ఉంటాయి? జీసస్ యశోమతిలో ప్రతి చోటకి వెళ్ళి మీరు కుదిరిన చోట చెప్పండి, మీరు వెళ్ళి చెప్పిన చోట అక్కడే మీ బట్టలు అన్ని దులిపి ఏం పట్టుకురాకుండా రండి, ఎక్కడిదక్కడే. అంతేగాని అక్కడి నుంచి ఏం పుచ్చుకొని రావద్దు. ఎవరైనా మీకు ప్రేమగా ఆ ఆశ్రయము, ఇక్కడ ఒక పూట మా ఇంట్లో పావనం చేయండి అని అంటే గనక, దేవుడి నామాన అక్కడ ఆ పూట అక్కడ గడిపి సంతోషంగా రండి. వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి. అలా కాకుండా మేము విశ్వసించము అన్న వాళ్ళ దగ్గర అక్కడే దులిపేసేసి మరొక పనేం లేదన్నట్లుగా వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా? అవును గురుగారు. రీసెంట్ గా యశోమతి ఒక పూజారిని అడిగింది. ఉమ్. ఆయన ఇలాగే చెప్పాడు. పూజారి అయ్యుండి కూడా కొంచెం కూడా ఆయన రాముల వారి గురించి ఆలోచించలేదు. పూజారి అనేది ఆయన ఆయన వృత్తి, ఆయన సంపాదన, జీవన మార్గం అది. అదే గురు. ఇప్పుడు ఆస్తికత లేకపోతే ఆమ్, ఆ కోరిక, జ్ఞానం కోరిక అనేదానికి ఈ పౌరోహిత్యానికి పూజా కృత్యాలకి సంబంధం ఉండదు. అవన్నీ వృత్తులు. గురుగారు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడో ఒక ఆయన పాత చెప్పులు కుట్టి రిపేర్ చేసి బ్రతికే ఆయన ఉన్నాడు అనుకో, లేదు చిన్న మెషినరీ ఏదో పాడైపోతే దాన్ని సరి చేసుకోను, లేకపోతే చిన్న టాపీ పని, లేకపోతే ఆ కూలికి వెళ్ళి బ్రతికే ఆయన ఉంటాడు. ఆయనకి భగవంతుని యందు విశ్వాసము, ప్రేమ ఉన్నాయి. ఉన్నప్పుడు ఎక్కడ రామ శబ్దం వినపడ్డా సరే పని కూడా అలా ప్రక్కన పెట్టి అలా వింటూ ఉండిపోగలుగుతాడు. అది గొప్ప విషయం. మరి అతను చేసే పనిని బట్టి అతడు చాలా చిన్నవాడని అంటావా, లేకపోతే గుళ్ళో ఉన్నాడు కాబట్టి పూజారిని గొప్పవాడు అంటావా? ఎవరు గొప్పవాళ్ళు వీళ్ళిద్దరిలో? ఆ రాముడి చెప్పులు పేరు వినటంతో ఎవరి కంటి వెంట నీళ్లు కారుతూ ఉన్నాయో, ఆనందాశ్రువులు, పరమ భావనాశ్రువులు కారుతూ ఉన్నాయో, వాళ్ళు దైవ సమానులు. అటువంటి వాళ్ళ సాంగత్యాన్ని కోరండి, అంతేగాని పై ఆడంబరాలను చూసి కోరమాకండి. పైన కాషాయం కట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు, నిత్యము ఈ పూజా కృత్యాలలో బ్రతుకు గడిపేవాళ్ళు అనేక మంది ఉంటారు. వీళ్ళెవరు మీకు పనికిరారు. కానీ వీళ్ళల్లో ఇందాక చెప్పిన ఆ లక్షణం కనుక ఉందా, వాళ్ళు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు, ఏం సంశయం లేదు. ఈ విషయంలో ఉపనిషత్తే ప్రమాణం. అర్థమైందా? అర్థమైంది గురు. అందువల్ల నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిన పని లేదు, నిన్ను నువ్వు అధికుడు అనుకోవాల్సిన పని లేదు. సమత్వాన్ని నువ్వు గనక పూజించినట్లయితే నీవు దేవుడితోటి సమానంగా ఉంటావు. కాదు తారతమ్యాన్ని నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నీకు ఆ తారతమ్యత అనేది ఎప్పుడు అనుభవానికి వస్తూ ఉన్నది. కాబట్టి నీకు బంధం అనేది తప్పదు. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే అన్నారు కదా కృష్ణ భగవానుడు. అవును గురుగారు. అది సమత్వం అంటే, దాన్ని పూజించాలి. ఇది తత్వం. ఇక్కడ ఎప్పుడైతే సమంగా నీవు చూడటం మొదలైందో, ఎప్పుడు నువ్వు ఎరగని ప్రేమ అనేది నీలో పుట్టుకొస్తుంది. ఆ ప్రేమను అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత దాని నుంచి మరి మరలలేవు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దీని రూపంలో నీకు ఆత్మీయుడుగానే అనిపిస్తాడు.
అతడిలో ఉండే లోపాలు కూడా నువ్వు సహించగలిగేట్లుగా ఉంటాయి. అజ్ఞానంతో తను తాను నాశనం చేసుకోండి అని చూసి వాడిని చూసి మనం జాలి పడతామా లేదా? పడతాం గురుగారు. ఈ విధంగా అటువంటి కరుణ అనే భావాన్నే పొందుతావు తప్ప ద్వేష భావాన్ని పొందవు. ఎలా వీళ్ళు బాగుపడతారు, ఎలా వీళ్ళకి మేలు జరుగుతుందని ఆలోచన చేయగలుగుతావు. ఇదే సమత్వం అంటే. ఇదే నీకు మేలు చేసేది. నువ్వు దేన్ని పోషిస్తావో అదే నీకు వస్తుంది. తాను విత్తిన దాన్నే తను కోయను. ఎందుకు నేను మాటికి బైబిల్ను ఉదాహరిస్తున్నాను అంటే, మీరు అందరూ కూడా మేము హిందువులమని, క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు. మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. పరమతత్వం భగవంతుడికి చెందిన వాళ్ళు. భగవంతునికి చెందినదంతా దైవమే, దివ్యమే. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అజ్ఞానంతో బాధపడుతున్న సమాజం గురించి జాలిపడండి. మీకు మీరు వెలుగుదివ్వలై ఉండండి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళంతా నేర్చుకుంటారు ఆ వెలుగులో. అలా కాకుండా కొంచెం కూడా శ్రమ చేయకుండా, చెప్పిన గురువు ఆదేశాన్ని పాటించకుండా ఉండటం అనేది సరైన విషయం కాదు. మిమ్మల్ని మీరు ఎలా ఉద్ధరించుకుంటారు మరి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే. గురువు ఏముంది, చెప్తాడు. ఆయన చెప్పి ఆయన దోవలో ఆయన ఇదవుతారు. చెప్పింది వినకపోతే నష్టం ఎవరికి? నిష్ప్రయోజకత్వం ఎవరు అనుభవిస్తారు? అంతే అంతే కదా. కాబట్టి దీన్ని నువ్వు చేస్తున్న పని మంచిది శ్రీధర్. కాదంటారు కొంతమంది. కాదంటే పరమాత్మ ఆ రూపంలో నీకు నీ ప్రారంధాన్ని నీకు అలా రుచి చూపించారు స్వల్ప మాత్రంగా. ఎందుకంటే నువ్వు చెప్తున్న మాట ఎవరికైతే నీ మీద గౌరవం ఉన్నదో, నీ మీద సదభిప్రాయం ఉన్నదో వాళ్ళ దగ్గర చెల్లుబాటు అవుతున్నది. ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో వాళ్ళు మాత్రం నీ నుంచి వాళ్ళని వేరుగా చూసుకుంటున్నారు. వాళ్ళు నీ మాట గణించరు. అది ఇప్పుడు యశోమతికి ఎదురైన ఆయన కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళని కూడా తప్పట్టడానికి లేదు. వాళ్ళు అటువంటి భావాన్ని పోషిస్తూ ఉన్నారు అంతే. అర్థమైందా? ప్రాప్తం లేని వాడికి మనం ఏం చేస్తాం? నువ్వు వండావు, అయ్యా భోజనానికి రండి అని పిలిచావు. రాని వాడి గురించి నువ్వేం చేస్తావు? వచ్చిన వాడికి వడ్డించు, అంతే. మీ ఇద్దరు, నువ్వు కానీ యశోమతి కానీ బాగున్నారు. కాకపోతే కొన్ని కషాయాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు తొలగించుకునే పనిలోనే కదా ఉన్నాం. కాబట్టి వాటి గురించి బాధపడాల్సిన పని లేదు. నేను ఎట్లా గురువు గారని నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం అస్సలే లేదు, వివరణ. అర్థమైందా? నేను నిన్ను చూస్తున్నా, నీ వేషధారణను చూడడంలా. అర్థమవుతుందా? నీ వేషధారణతో నాకేం పని? నువ్వేవే వేషం వేసుకుంటే నాకేంటి? అంటే నువ్వు ఏ గుణాలను ప్రదర్శించినా నాకు అవి కనపడవు. నాకు కనపడేది ఒక్కటే, నీ ముముక్షత్వము, దానికి తగ్గట్టుగా నీ ప్రయత్నము ఉన్నాయా లేవా అన్నదే చూస్తాను. మీరు ఆ విషయంలో ఉన్నారు. కషాయాలు కొంచెం ఉన్నాయి, పోతాయి. అవి ఎక్కడికి ఎందుకుంటాయి? ఆ మార్గంలో పయనించేవాడికి అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. ఇది సంగతి. ఇంకేమైనా ఉన్నాయనన్నా? లేదు గురుగారు. ఆనందం ఆనందం బ్రహ్మానందం